ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి విజేత చండీగఢ్ మేయర్ కుల్దీప్ కుమార్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు రిటర్నింగ్ అధికారి అనిల్ పైన క్రిమినల్ చర్యలకు ఆదేశం కోర్టు గదిలోనే ఓట్ల లెక్కింపు దేశ చరిత్రలో ఇది తొలిసారట ప్రజాస్వామ్యాన్ని కాపాడిన సుప్రీంకోర్టు ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ నిర్వాకం బట్టబయలు కాంగ్రెస్ చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ కాంగ్రెస్ కూటమి అభ్యర్థి కుల్దీప్ కుమార్ను చట్టపరంగా విజేత అని సుప్రీంకోర్టు ప్రకటించింది రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన బీజేపీ నేత అనిల్ మాసిహ్ ఈ ఎన్నికల్లో తీవ్రమైన అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆయన పైన విచారణకు ఆదేశించింది ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని తాము కొట్టివేయడం లేదని కుల్దీప్ కుమార్ను అనుకూలంగా వచ్చిన ఓట్లలో 8 ఓట్లను చెల్లకుండా చేస్తూ ఓట్ల లెక్కింపులో పాల్పడ్డ అక్రమాన్ని సరిచేయడం వరకే పరిమితమయ్యామని ధర్మాసనం స్పష్టం చేసింది అంటే మొత్తం ఆ బాక్సులన్నీ కోర్టు హాల్లో పెట్టి అక్కడ చేసిరు ఈ వ్యవహారం అంతా అనిల్ మాసిహ్ ఉద్దేశపూర్వకంగానే ఆ 8 బ్యాలెట్ పత్రాలను చెల్లకుండా చేసేందుకు ప్రయత్నించారని సుప్రీంకోర్టు పేర్కొన్నది జనవరి 30న జరిగిన మేయర్ ఎన్నికల ఫలితాలు రద్దు చేసింది అనిల్ మాసిహ్ ఎక్స్ గుర్తులు వేసి చెల్లవని ప్రకటించిన 8 ఓట్లు ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థికే దక్కుతాయని తేల్చి చెప్పింది కోర్టుకు తప్పుడు వాంగ్మూలం ఇచ్చినందుకు సిఆర్పిసిలోని సెక్షన్ 340 కింద అనిల్ మాసిహ్ పైన క్రిమినల్ చర్యలకు సుప్రీంకోర్టు ఆదేశించింది మేయర్ ఎన్నికల్లో 8 ఓట్లను రిటర్నింగ్ అధికారి చెల్లనివిగా పేర్కొంటూ బీజేపీ అభ్యర్థి మనోజ్ సోంకర్ను విజేతగా ప్రకటించిన విషయం తెలిసిందే మనోజ్ సోంకర్కు 16 ఓట్లు ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థి కుల్దీప్ కుమార్కు 12 ఓట్లు వచ్చినట్లు అనిల్ మాసిహ్ ప్రకటించారు కౌంటింగ్ సందర్భంగా రిటర్నింగ్ అధికారి సందేహాస్పదంగా ప్రవర్తిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఆమ్ ఆద్మీ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో బ్యాలెట్ పత్రాలను కౌంటింగ్ రోజు నమోదైన సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించిన ధర్మాసనం కుల్దీప్ను విజేతగా ప్రకటించింది అనిల్ మాసిహ్ 8 మంది ఓట్లపైన ఎక్స్ అని రాసి వాటిని పక్కన పెట్టిన తీరు సీసీటీవీ ఫుటేజ్లో స్పష్టంగా నమోదైంది తప్పు చేసినట్టు నిరూపణ అయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని విచారణ సందర్భంగానే అనేకసార్లు అనిల్ మాసిహ్ను సుప్రీంకోర్టు హెచ్చరించింది అతని చర్యలు ప్రజాస్వామ్యానికే మచ్చగా కోర్టు తొలుత అభివర్ణించింది ఎన్నికల ప్రక్రియను హైజాక్ చేయడం పైన సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరికలు చేయడం భారతదేశ చరిత్రలో ఇదే తొలిసారి యాక్చువల్గా ఎన్నికల కమిషన్ అనేది ఇండిపెండెంట్ బాడీ రాజ్యాంగబద్ధ సంస్థ అయినా కూడా సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడింది చిన్న చిన్న చుక్కలున్నాయి రోహత్గి బ్యాలెట్ పత్రాలను కౌన్సిలర్లే నిర్వీర్యం చేసుకున్నారని అందుకే తాను వాటిపైన ఎక్స్ మార్క్ రాసి చెల్లనివిగా లెక్కించానని అనిల్ మాసిహ్ సోమవారం సుప్రీంకోర్టుకు తెలిపారు మంగళవారం ఆ పత్రాలను తెప్పించి పరిశీలించిన ధర్మాసనం ఆ ఓట్లు ఏ విధంగా చెల్లలేదో వివరించాలని అనిల్ మాసిహ్ను నిలదీసింది అయితే వాటిపైన చిన్న చిన్న చుక్కలు ఉన్నాయని అనిల్ మాసిహ్ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహ్త్గి వాదించారు అందుకే అవి చెల్లని ఓట్లుగా ఆయన అంచనాకొచ్చారని తెలిపారు ఈ వాదనతో సుప్రీంకోర్టు సంతృప్తి చెందలేదు ఆ 8 ఓట్లు కుల్దీప్ కుమార్కు అనుకూలంగా వచ్చాయని ధర్మాసనం పేర్కొంది సుప్రీంకోర్టు చరిత్రలోనే తొలిసారి అట ఎన్నికల చివరి దశను కోర్టు గదిలో ఆదేశించడం ఓట్ల లెక్కింపును సుప్రీం ధర్మాసనం స్వయంగా వీక్షించడం సుప్రీంకోర్టు చరిత్రలోనే ఇది తొలిసారి ఇటువంటి కుయుక్తుల వల్ల ప్రజాస్వామ్యం నిర్వీర్యం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని న్యాయమూర్తులు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు ఇట్లాంటి తీర్పులు చూస్తూ ఉంటే నిజంగా అద్భుతం అనిపిస్తుంది కానీ కొన్నిసార్లు సామాన్యుడికి న్యాయం జరగని పక్షంలో ఎంత అన్యాయం కోర్టులు కూడా ఈ పరిస్థితుల్లో నడిస్తే ఎట్లా అన్న ఒక బాధ కలుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు ఇట్లాంటివి న్యాయ వ్యవస్థ గౌరవాన్ని పెంచుతూ ఉంటాయి సీసీటీవీలు ఉంటేనే ఇలా చేశారంటే సుప్రీంకోర్టు తీర్పుతో బీజేపీ నిర్వాకం బట్టబయలైందని ఆమ్ ఆద్మీ పార్టీ వ్యాఖ్యానించింది ఇంత చిన్న ఎన్నికల్లో కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం బాహాటంగానే అక్రమాలకు పాల్పడడం చాలా ఆందోళన కలిగించే అంశమని ఢిల్లీ మంత్రి ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ పేర్కొన్నారు సీసీ కెమెరాలు ఉన్న చోటే పరిస్థితి ఇలా ఉంటే ఇక అవి లేని చోట కేంద్రం ఇంకా ఏమేం చేస్తుందో అన్నారు ఇది నిజంగా అన్యాయమైన విషయం కదా అంటే గెలుపును కూడా మార్చి ఓడిపోయారని ప్రకటించడము మరి అసలు ఆయన్ని ఇమ్మీడియట్గా విధుల్లోంచే డిస్మిస్ చేయాలి